హాయ్ అండి, రాజేశ్వరి కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను మామిడికాయ పప్పు చేస్తున్నానండి. ఒక చిన్న గ్లాసు పప్పు తీసుకొని కుక్కర్లో వేసి బాగా కడిగి పెట్టుకున్నానండి. అందులోకి 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ కూడా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని మనం కడిగి పెట్టుకున్న కుక్కర్లో ఆ ముక్కలన్నీ వేసానండి. ఆ పప్పులోకి ఒక 1/2 స్పూను పసుపు వేసి మూత పెట్టి స్టవ్ వెలిగించి 3 విజిల్లు వచ్చేంత వరకు పప్పు ఉడికించి పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు మామిడికాయ పొట్టంతా తీసేసి మామిడికాయ తురుము చేస్తాం కదా, మొత్తం మామిడికాయ తురుము చేసి పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టానండి. దాంట్లో ఆయిల్, ఎండుమిర్చి వేసాను, కొద్దిగా జీలకర్ర వేసాను, వెల్లుల్లి రెబ్బలు ఒక 2-3 చితగొట్టి వేసానండి. కొన్ని ఆవాలు వేసాను, కొద్దిగా కరివేపాకు వేసినాక మనము తురిమి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని కూడా పోపులో వేసానండి. 2 స్పూన్లు. మీకు పులుపు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు వేసానండి. పులుపు బాగానే ఉంది. అది ఒకసారి బాగా కలుపుకొని మాడిపోకుండా కలిపిన తర్వాత మనం ఉడికించిన పప్పు ఆ పోపులో పోసుకున్నానండి. ఒక 2 నిమిషాలు ఉడికించానండి. అందులో పచ్చిమిర్చి కారం సరిపోదని ఒక చిన్న స్పూను కారం కూడా వేసి బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉప్పు సరిపోయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకొని సరిపడంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. వేడి మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.